చైతన్యం అంతటా వ్యాపించి ఉంది. శరీరంలో నఖశిఖ పర్యంతం అంతటా ఉంది, బయట ఉంది, లోపల ఉంది. ఉండేదే చైతన్యం. దీనికి పరిధి లేదు. కానీ ఆ చేతనత్వాన్ని రిసీవ్ చేసుకుని దాన్ని యాక్టివేట్ చేసేటువంటి పరికరం లేదు. దట్స్ ఇట్. సెల్ ఉంది, ఫుల్గా ఛార్జింగ్ ఉంది, కానీ లోపల చిప్పే లేదు. చిప్ ఉంది కదా, సెల్ బాగుంది, చాలా ఎక్సలెంట్ సెల్, బ్రాండ్ న్యూ, ఫుల్గా ఛార్జింగ్ కూడా ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. కానీ మాట్లాడితే నువ్వు వెళ్ళదు, ఎక్కడికి వెళ్ళదు, ఎక్కడికి ఏది రాదు. కారణం లోపల చిప్ లేదు. అలాగనే చైతన్యం అంతటా వ్యాపించి ఉంది. లేదనుకోకుండా అంతటా ఉండి, బయట ఉండేది, లోపల అంతటా అఖండమై ఉంది. శరీరంలోనూ వ్యాపించింది. కానీ ఇప్పుడు శరీరము చేతనవంతంగా ప్రవర్తించట్లేదు, నిద్రలో జడంగా ఉంది. ఎందుకనంటే ఆ వ్యాపించి ఉన్న చైతన్యాన్ని రిసీవ్ చేసుకుని యాక్టివేట్ చేసేటువంటిది లేదు. చూడండి, ఇప్పుడు సిగ్నల్స్ అంతటా మొత్తం అంతా వ్యాపించింది, సెల్ సిగ్నల్స్ అంతటా ఉంది. దాన్ని రిసీవ్ చేసుకునే చిప్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. చిప్పే దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. ఇప్పుడు మీరు ఎక్కడో రింగ్ ఇచ్చారనుకోండి, అమెరికా నుంచి ఎవరో కాల్ చేశారు, మీకు ఇక్కడ రింగ్ అయిందని అంటే చూడండి, దట్ ఈస్ ది ఓన్లీ చిప్. చిప్ వల్లనే. అర్థమవుతుందా? ఆ చిప్ ఏం చేస్తుంది, ఆ శాటిలైట్లో ఆ తరంగాల్లో ఉన్నటువంటి దాన్ని అది పర్టికులర్గా అలాగా తీసుకొని రిసీవ్ చేసి మీకు రింగ్ అవుతుంటుంది. అండ్ మీరు ఎత్తారనుకోండి, మాట్లాడారనుకోండి, దిస్ చిప్ అది ఏం చేస్తుంది, మీ మాటని ఆ చిప్ తీసుకుని అది బయట శాటిలైట్కి వదులుతుంది. అక్కడ చిప్ దాన్ని రిసీవ్ చేసుకుంటుంది. అంటే అర్థం ఏంటంటే దట్ ఈజ్ ఎ చిప్. దట్ ఈజ్ చాలా సూక్ష్మం. కాబట్టి ఇక్కడ కూడా ఏమంటున్నారనంటే నేను అనేటువంటి వృత్తి ఏదైతే ఉందో దట్ ఈజ్ చిప్. అంతే. ఆ వృత్తి పుడితేనే ఇదంతా చేతనవంతంగా యాక్టివేట్ అవుతూ ఉంటుంది. అది పుట్టలేదనుకోండి, ఇది ఫుల్లీ ఛార్జ్డే, చైతన్యం ఉంది, బట్ ఏమీ ప్రయోజనం లేదు, చిప్పు లేదు అక్కడ. సో ఆ నేను అనే వృత్తి వస్తే శరీరం లేస్తుంది, నాది నేను అంటూ ప్రవర్తిస్తుంది. ఆ నేను అనే వృత్తి లేవకపోతే దట్స్ ఇట్, గాన్, ఇంకేమీ లేదు. కాబట్టి ప్రాణం పోయింది అని అంటే ప్రాణం పోదు, ప్రాణం ఉంటూనే ఉంటుంది కదా. చనిపోయిన శవానికి కూడా ప్రాణం, గాలి లోపలికి వెళ్తుంది, కానీ దాన్ని తీసుకుని ఆడించే వ్యక్తి లేడు, వాడుపోయాడు. ప్రాణం పోయింది, ప్రాణం పోయింది అంటారు. ప్రాణం పోదు, ప్రాణం ఉంటూనే ఉంటుంది. ఎవరు పోయారు? జీవుడు పోయాడు, అంతే. బస్ జీవం పోచ్చు, నాట్ ప్రాణం పోదు. ప్రాణం ఉంది, ఇంకా ఇక్కడ పెడితే గాలి ఇక్కడ టచ్ అవుతూనే ఉంటుంది. బట్ ఆ ప్రాణాన్ని లోపల తీసుకుని దాన్ని యాక్టివేట్ చేసి దాన్ని శరీరం అంతా వ్యాపింపజేసి చలనత్వాన్ని ఇచ్చి నేను నాది అని ప్రవర్తింపజేసి ప్రపంచంలోకి తీసుకొచ్చి వ్యవహరించేటువంటి ఆ అహం వృత్తి జీవుడు వాడిపోయాడంతే. దట్స్ ఇట్. అహం వృత్తి గాన్. దట్స్ వై ప్రాణం ఉన్న బాడీ విల్ నాట్ రియాక్ట్ ఫర్ ది ప్రాణం. కాళ్ళు ఉన్నా ఆడదు. నేను చైతన్యం మాత్రమే. బాగా ఆలోచించండి. ఇక్కడ నచా సంగతం నైవ ముక్తి న బంధ. బాగా చూడండి. నచా సంగతం అంటే ఏమిటి? ఆసంగతం అంటే ఏ రకమైనటువంటి సాంగత్యం నాకు లేదు. దేంట్లో? ఈ దేహేంద్రియ మనోబుద్ధుల్లో నాకు లేదు. అంతటా ఉన్నది నేనే అయినా నాకు దేంతో సాంగత్యం లేదు. ఎలాగా? ఇప్పుడు ఈ రింగులో అంతటా ఉండేదేమిటి? ఈ రింగులో అంతటా ఉండేదేమిటి? గోల్డ్. బట్ గోల్డ్ ఈజ్ అసంగః. దో ద ఇన్ అండ్ త్రూ ద రింగ్ గోల్డ్ ఈజ్ ఆక్యుపైడ్ కదా. రింగులో అంతటా వ్యాపించి ఉన్నదేమిటి? గోల్డ్. బట్ ఇన్ అండ్ త్రూ ద రింగ్ గోల్డ్ ఈజ్ దేర్, బట్ గోల్డ్ ఈజ్ అసంగః. అంతటా గోల్డే ఉన్న రింగులో, కానీ గోల్డ్ ఈజ్ అసంగః. సిమిలర్లీ నేను అంతటా వ్యాపించి ఉన్నప్పటికీ అయామ సంగః, నాకే సాంగత్యం లేదు. నాకు ఈ నామరూపాలతో సాంగత్యం లేదు. నేను ఈ నామరూప వికల్పాలకి లోను కాను. కాబట్టి ఎప్పుడైతే నేను సత్యమై ఉన్నానో, నేను చైతన్యమై ఉన్నానో, సచ్చిత్ స్వరూపమై ఉన్నానో, ఎప్పుడైతే నాకు వేటితో సాంగత్యం లేకుండా అసంగమై ఉన్నానో, ఎప్పుడైతే అసంగో హ్యయం ఆత్మా, అసంగో హి పురుష ఆత్మా సకథ్యతే అంటే అసంగుడై
దేనికి ఏ రకమైనటువంటి బాధ లేకుండా అలా నిరామయ స్థితిలో, నిర్వికల్పక స్థితిలో ఉండేవాడు. వాడు ఎలా ఉంటాడు? నా ముక్తి నా బంధ, నా ముక్తి నా బంధ. ఒకసారి ఏం జరిగిందనంటే, ఒక వ్యక్తికి ఒక టెలిగ్రామ్ వచ్చింది. ఒక వ్యక్తికి టెలిగ్రామ్ వచ్చింది. ఏమిటనంటే, యు ఆర్ ఆర్డర్డ్ టు అటెండ్ దిస్ కేస్, ఇఫ్ నాట్ యూ విల్ బి పుట్ ఇన్ జైల్. కోర్టు నుంచి పెద్ద టెలిగ్రామ్ వచ్చింది. వీడు వెళ్ళట్లేదు. మిస్టర్ సుబ్బారావు, సో అండ్ సో సుబ్బారావు, యు ఆర్ ఇమ్మీడియట్లీ ఆర్డర్ టు అటెండ్ ది కేస్, ఇఫ్ నాట్ యూ విల్ పుట్ ఇన్ జైల్, పనిష్డ్ ఇన్ జైల్, ఇంప్రిజన్మెంట్ పడుతుందని. వీడు కంగారు పడ్డాడు. అయ్య బాబు, ఇదేంటిది, నన్ను కోర్టుకు రమ్మన్నారు, లేకపోతే జైల్లో పడేస్తా అన్నారు, ఇదేమిటని వాడు ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాడు. అప్పుడు వాళ్ళ ఆవిడ, ఏమిటండి ఇలా కంగారు పడుతున్నారని అంటే, ఏమిటో ఏం జరిగిందో నాకు తెలియదు, ఇలా వచ్చింది నాకు కోర్టు నుంచి నోటీసు, టెలిగ్రామ్ నోటీస్ వచ్చింది, ఇలాగా అటెండ్ అవ్వమంటున్నారు, నాకేం అర్థం కావట్లేదు. ఆవిడ అనింది, ఇలా ఇవ్వండి అనింది. తీసుకొని చూసింది, ఇంటి నెంబర్ మారిపోయింది. వీడికి పక్క ఇంట్లో ఇంకో సుబ్బారావు, ఈ పేరు చదివి వీడిచ్చేశాడు. ఇప్పుడు ఈవిడనింది, ఎన్నాంగా పా, యు ఆర్ ప్రాబ్లం, பாவம், உங்கள் அம்மா அப்பா உங்களுக்கும் என்ன வரும், எங்கேருந்து வரும், ரெண்டுத்துக்கும் இல்லாட்டா மூணாவதுக்கு எங்கேருந்து வரும், இல்லை ப்ராப்ளம். ஸோ நம்பர் பார்க்க வேண்டாமா, என்ன போட்டிருக்கு நம்பர், பக்கத்து வீடு நம்பர். ஓ, ఇప్పుడు వీడు, అప్పా థ్యాంక్ యూ మహాలక్ష్మి, నౌ ఈజ్ ఫీలింగ్ ముక్త. అది రాగానే బంధ, ఇప్పుడు ముక్త. అబ్బా, ఐఎమ్ రిలీవ్డ్ మహాలక్ష్మి. షీ టోల్డ్, వెన్ యు ఆర్ కాట్, హీ ఈజ్ టెల్లింగ్, అట్ ది టైమ్ ఆఫ్ మ్యారేజ్ ఐ వాజ్ కాట్. கட்டும்போது கட்டி விட்டுட்டான், அவ்வளோதான். అప్పుడే కట్లు పడిపోయింది నాకు. ఇక్కడ బంధము దేనివల్ల? అజ్ఞానం. ఇది ఎవరిదో వాడు తెలుసుకోకుండా సుబ్బారావు కానీ వాడి మీదనే ఆరోపించుకొని ఐఎమ్ కాట్, ఐఎమ్ ఇంప్రిజన్ అనుకున్నాడు. ద మొమెంట్ ఇట్ ఈస్ నాట్ హిజ్, ఆ అజ్ఞానం తొలగి ఇది నాది కాదు అనుకున్న తర్వాత, ఎవడిదో అనుకున్న తర్వాత వాడు ముక్త. నిజంగా చెప్పండి, ఇప్పుడు బంధము కల్పన, మోక్షము కల్పన. ఎందుకని కల్పన? బికాస్ అజ్ఞానకృత బంధం. ఆ అజ్ఞానం తొలగిపోగానే బంధం పోయింది. ఇప్పుడు ఈ ఫీలింగ్ రిలాక్స్. సిమిలర్లీ నా బంధ నా ముక్త.